ఓం శ్రీ గురుభ్యో నమ. సదాశివసమారంభం వ్యాసశంకరాచార్య మధ్యమం అస్మత్ ఆచార్య పర్యంతం వందే గురు పరంపర. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. యతో ధర్మః తతో కృష్ణః యతో కృష్ణః తతో జయః. నమోస్తు వ్యాసవశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర ఏన త్వయా భారతతైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప. ప్రియమైన ఆత్మబంధువులారా, గడిచినటువంటి శ్రీమద్ భగవద్గీత అర్జున విషాద యోగం 17 మరియు 18 శ్లోకాలలో పాండవ సైన్యంలో గల వీరులు తమ తమ శంఖాలను వేరువేరుగా పూరించారని హస్తిలో ఉన్నటువంటి ధృతరాష్ట్ర మహారాజుకి సంజయుల వారు తెలియజేశారని చెప్పి తెలుసుకున్నాం. అయితే ఆ విధంగా పాండవ సేనలో గల వీరులందరూ వేరువేరుగా తమ శంఖాలను పూరించిన తర్వాత కౌరవ సేనలో అలజడి మొదలైందని కూడా చెప్పుకొని ఆ అలజడికి కారణం ఏమిటనేటువంటి విషయాన్ని రాబోయేటువంటి 19వ శ్లోకంలో తెలుసుకుందాం అనుకున్నాం కదా. ఇదిగో ఇప్పుడు ఈ వీడియోలో అలజడికి కారణం ఏమిటనేటువంటి విషయం గురించి ప్రయత్నాన్ని చేద్దాం. సఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని విదారయత్. సభశ్చ పృథివీం చైవ త్యుములో వేణునాదయన్. తుములో వేణునాదయన్. సఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ సభశ్చ పృథివీం చైవ తుములో వేణునాదయన్ అనేటువంటిది ఈ శ్లోకం. ఈ శ్లోకంలో సంజయుల వారు ధృతరాష్ట్ర మహారాజుతో ఏం తెలియజేస్తున్నారంటే, ఆ విధంగా పాండవ సైన్యంలో గల వీరులందరూ వేరువేరుగా తమ శంఖాలను పూరించిన తర్వాత కౌరవ సేనలో అలజడి మొదలైంది మహారాజా. ఆ అలజడి ఎందుకు మొదలైంది అంటే, ఖ్యా మరియు సహ అట్టి తుములహ భయంకరమైన ఘోష నాదము సభహ చ ఆకాశమును పృథివీం ఏవ భూమిని కూడా వేణునాదయన్ ప్రతిధ్వనింపచేయుచు ధార్తరాష్ట్రాణం ధార్తరాష్ట్రుల యొక్క హృదయాని హృదయములను వ్యదారయత్ కకలావికలములను చేసెను అని సంజయుల వారు తెలియజేస్తున్నారు. కురుక్షేత్ర సంగ్రామంలో ఇంతకు ముందు 11 అక్షోహిణులు కలిగినటువంటి కౌరవసేన సరసైన్యాధ్యక్షుడు వహించినటువంటి భీష్ములు వారు మేము యుద్ధానికి సిద్ధంగానే ఉన్నామని చెప్పి సింహనాదం వచ్చి తన శంఖాన్ని పూరించారు అని చెప్పి 12వ శ్లోకంలో తెలుసుకున్నాం కదా. అక్కడ కౌరవసేన నుంచి సూచన వచ్చింది యుద్ధానికి సిద్ధమని చెప్పి. ఆ తర్వాత పాండవ సేనలో గల వీరులందరూ కూడా మేము కూడా యుద్ధానికి సిద్ధమే అని చెప్పి శంఖాలను పూరించారని తెలియజేస్తూ ఈ క్రమంలో శ్రీకృష్ణుడు, అర్జునుడు, భీముడు, యుధిష్ఠిరుడు, నకులుడు, సహదేవుడు పూరించినటువంటి శంఖాల గురించి తెలియజేసి ఆ తర్వాత పాండవ సైన్యంలో గల వీరులందరూ వేరువేరుగా శంఖాలను పూరించారని చెప్పి చెప్పారు కదా సంజయుల వారు. అయితే ఇక్కడ పట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, పాండవ సైన్యంలో 7 అక్షోహిణుల సైన్యం మాత్రమే ఉంది. అక్కడ భీష్ముల వారు శంఖాన్ని పూరించిన తర్వాత ఏం జరిగింది, కౌరవ సేనలో ఉన్నటువంటి వీరులందరూ కూడా ఏకదాటిగా తమ వాయిద్యాలను మ్రోగించారు. ఏగా జరిగింది. అవి మ్రోగిన తర్వాత ఆ శబ్దానికి దిక్కులు పెక్కటిల్లాయని చెప్పి ఆ శబ్దాలు భయంకరంగా ఉన్నాయని చెప్పి చెప్పారు కదా. అక్కడ కౌరవ సేన చేసినటువంటి ధ్వని ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇక్కడ పాండవ సేన చేసినటువంటి ధ్వని ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. 11 అక్షోహిణుల సైన్యం అంటే మాటలా కౌరవులది, వాళ్ళకన్నా పాండవులది తక్కువే. 7 అక్షోహిణులే పాండవుల వైపు ఉంది. అసలు అక్షౌహిణి అంటే 21,870 ఏనుగులు,
21,870 రథాలు, 65,610 గుర్రాలు, 1,09,350 కాల్బంట్లు. ఈ సంఖ్య అంతా కలుపుకుంటే ఒక అక్షోహిణి. అలాంటిది 11 అక్షోహిణులు గల సైన్యం. ఆ సైన్యం అంతా కూడా ఏకదాటిగా ఒక్కసారి ధ్వని చేస్తే ఏ విధంగా ఉంటుంది అంటే శబ్దాన్ని చేస్తే ఎలా ఉంటుంది, భయంకరంగా ఉంది అని అక్కడ చెప్పి ఇక్కడే చెప్తున్నారట. 7 అక్షోహిణుల సైన్యం ఉన్నటువంటి పాండవ సేనలో వీళ్ళందరూ వేరువేరుగా తమ తమ శంఖాలను పూరించిన తర్వాత ఒక అక్షోహిణికి ఎంతమంది సైన్యం ఉంటారని ఇందాక చెప్పుకున్నాం కదా. తర్వాత ఏం జరిగిందిట, పాండవ సైన్యం పూరించినటువంటి శంఖం యొక్క ధ్వని చాలా గంభీరంగాను చాలా గూఢంగాను ముఖ్యమైనటువంటి స్వరంతో అంటే గట్టి స్వరంతో ఎంత దూరమైనా కూడా శబ్దం వినపడుతుంది అన్నమాట. అలాగే భయంకరంగాను కూడా సమస్త భూలోకం అంతా కూడా వ్యాపించే విధంగా ఉందిట. అంత భయంకరంగా ఉన్నప్పుడు మరి అలజడి మొదలగా ఏమవుతుంది కౌరవుల్లోనూ. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ధర్మపరులందరూ కూడా ఓకమ్ముడిగా ఏకదాటిపై నిలబడి పోరాడితే మేము యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సూచనప్రాయంగా ఒక్కసారిగా శంఖనాదం చేస్తే 100 గొడ్లను తిన్న రాబందైనా ఒక గాలివారికి కూలిపోయినట్లుగా ఎన్ని అక్షోహిణుల సైన్యం ఉన్నా కూడా క్షేత్ర సంగ్రామంలో కౌరవులు నేలకొలవలసిందే. ఎదర వాళ్ళ మరణం నిర్ణయించబడిపోయింది అనేటువంటి విషయానికి సూచనగా ఉందన్నమాట ఈ యొక్క శంఖనాదం. ఎప్పుడైనా ఒక్కసారిగా పిడుగులు పడినప్పుడు కానీ భయంకరమైన శబ్దాలు విన్నప్పుడు కానీ మనం అలజడికి లోనవుతాం. అంటే వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది మనకి. ఇక్కడ కౌరవుల పరిస్థితి కూడా అదే. ఇతర కాలంలో నిర్ణయించబడిపోయింది కౌరవుల యొక్క నాశనం. దానికి సూచన ప్రాయంగానే ఇక్కడ పాండవులు చేసినటువంటి శంఖనాదాలు ఏ విధంగా ఉన్నాయట, భయంకరంగా ఉన్నాయట. భూమండలం అంతా వ్యాపించే విధంగా ఉన్నాయట శబ్దాలు. దానివల్ల ఏమైంది, కౌరవ సేనలో ఉన్నటువంటి 11 అక్షోహిణుల సైన్యం అందరిలోనూ కూడా మహాభయం జనించింది. ఉన్నట్టుండిగా ఒక్కసారి భయం పుట్టుకొచ్చింది కౌరవులలో. గుండెంతా ఎవరో పిండేసినట్లుగా అయిపోయింది. అంటే కకలావికలం అయిపోయింది అనమాట. మనసంతా కూడా ఏం ఆలోచించాలో తెలియట్లేదు. ఒక్కసారి మనం గట్టి శబ్దాన్ని వింటిలా చెవులు మూసుకుంటూ ఉంటాం, బాబు భరించలేకపోతున్నారా అని చెప్పి పనిచేయదు మనకి. అలాగే ఇక్కడ కౌరవులందరికీ కూడా ఒక్కసారిగా ఏం ఆలోచించాలో తెలియనటువంటి పరిస్థితి చోటు చేసుకుంది. హృదయం పిండేసినట్లు అయిపోయింది వాళ్ళ పరిస్థితి అని చెప్తూ ధార్తరాష్ట్రులందరికీ కూడా అంటే కౌరవులందరికీ కూడా హృదయాన్ని వినాదయత్, హృదయం అంతా కూడా కకలావికలమైపోయింది. ఎందుకు అయిపోయింది కకలావికలం, సహ తుముల ఘోష, అట్టి భయంకరమైనటువంటి నాదం ఏదైతే ఉందో ఒక్కసారిగా పాండవ సైన్యంలో 7 అక్షోహిణులు ఉన్నటువంటి సైన్యం అంతా కూడా వేరువేరుగా తమ తమ శంఖాలను పూరించారో. సభాచ పృథివీం ఏవ, ఆకాశమును భూమిని కూడా వ్యనునాదయన్ ప్రతిధ్వనింపజేసిందిట. ఏమిటి, పాండవ సైన్యంలో గల వీరులు పూరించినటువంటి శంఖనాదం. ధర్మపరుల యొక్క నినాదం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు సంజయుల వారు. ఆ విధంగా పాండవ సైన్యంలో గల వీరులందరూ వేరువేరుగా తమ తమ శంఖాలను పూరించిన తర్వాత ఆ శంఖాల యొక్క శబ్దం భూమి ఆకాశాలను చేరే విధంగా ఉండడం వలన ఒక్కసారిగా ధాతరాష్ట్రులందరి యొక్క హృదయాల్లో కూడా వికలావికలమైపోయాయి. వారిలో అలజడి మొదలైంది, భయం పుట్టుకుంది. గుర్తుంచుకో ధృతరాష్ట్ర మహారాజా, ఇప్పటికి 10 రోజులు యుద్ధం జరిగిపోయింది. భీష్ముని వారు కొట్టబడ్డారు. వ్యాసుల వారు నాకు దూరదృష్టిని దూరశ్రవణాన్ని ఇచ్చిన కారణం చేత ఈ 10 రోజులు జరిగినటువంటి ఇతివృత్తాన్ని నీకు నేను తెలియజేయగలుగుతున్నాను. ఇప్పటికీ మించిపోయింది లేదు. ఇంకా నీ కొడుకైన దుర్యోధనుడు బతికే ఉన్నాడు, ఇకనైనా మేలుకో అని చెప్పి చెప్పకనే చెప్తూ హెచ్చరిస్తూ మొట్టమొదటి శ్లోకంలో అసలు ఏం జరిగింది అని ధృతరాష్ట్రుల వారు అనేటువంటి ప్రశ్నకు సమాధానంగా 2వ శ్లోకం నుంచి కురుక్షేత్ర సంగ్రామంలో జరుగుతున్న ఇతివృత్తాన్ని హస్తిలో ధృతరాష్ట్ర మహారాజు సంజయుల వారు తెలియజేస్తున్నారు. ఇది 19వ శ్లోకం మనం చెప్పుకున్నది. ఇప్పుడు ఇక్కడితోటి కౌరవ పాండవ సేనలు పూరించినటువంటి శంఖాల యొక్క వర్ణన పూర్తయింది. ఇక రాబోయేటువంటిది 20వ శ్లోకం. ఇంకా అర్జునుడి యొక్క విషాదం మొదలు కాలేదు ఈ అధ్యాయంలో. అయితే ఇక రాబోయేటువంటి 20వ శ్లోకం నుంచి 27వ శ్లోకం వరకు కూడా అర్జునుడి యొక్క సేనావేక్షణల గురించి వర్ణన అనేటువంటిది ఉంటుంది. అయితే 20వ శ్లోకంలోనూ 21వ శ్లోకం మొదటి పాదంలో
అర్జునుడు ఏం మాట్లాడాడు అనేటువంటి విషయం గురించి రాబోయేటువంటి వీడియోలో తెలుసుకుందాం. ఎందుకంటే 20వ శ్లోకం మొత్తం 21వ శ్లోకం మొదటి పాదం వీటి అర్థం అంతా ఒకటే కాబట్టి ఈ విషయాన్ని గమనిస్తూ ఈ విధంగా కౌరవసేనల యొక్క హృదయాలంతా కూడా కకలావికలం అయిపోయిన తర్వాత ఏం జరిగినటువంటి విషయం గురించి శ్రీమద్ భగవద్గీత అర్జున విషాదయోగం 10వ అధ్యాయం 20వ శ్లోకం మరియు 21వ శ్లోకం మొదటి పాదంలో రాబోయేటువంటి వీడియోలో తెలుసుకుంటూ ఈ విషయాలను అర్థం చేసుకుంటూ ఈ అష్టమగీత జ్ఞాన మహాయజ్ఞంలో ముందుకు సాగుదాం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్యత్ సకలం పరస్మై నారాయణాయతి సమర్పయామి. బ్రహ్మార్పణం బ్రహ్మావిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.